టీవీ న్యూస్ సత్య టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హెడ్లైన్స్. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న డీఎస్పీ. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పరివర్తన లైఫ్ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత చిన్నారులకు నూతన వస్త్రాల పంపిణీ. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. అలాగే రాత్రి 12 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతి ఉందని, ఆ తర్వాత మూసివేయాలని సూచించారు. మోటార్ బైక్లకు సైలెన్సర్లు తీసి విపరీతంగా శబ్దం చేస్తూ వీధుల్లో తిరగరాదని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని, బహిరంగ వేడుకలను నిర్వహించరాదని, లాడ్జి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదని, అట్టి వారిపై కఠినంగా వ్యవహరించడం ఉంటుందని హెచ్చరించారు. పోలీసు వారికి సహకరించాలని కోరారు. గుడ్ మార్నింగ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరానికి సంబంధించి నాంది పలుకుతూ పాత సంవత్సరం వీడ్కోలు చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 31st నైట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో ఉండి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలా. ఎవరు కూడా రోడ్డు పైన సైలెన్సర్స్ తీసేసి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేసి పట్టుబడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా కేక్ కటింగ్ ఓపెన్ ఏరియాలో చేయడం అట్లాంటివన్నీ చేయకూడదు. కాబట్టి అందరూ కూడా పోలీసుకు సహకరించాలా. తర్వాత ప్రైవేట్ లాడ్జెస్లో కానీ, ప్రైవేట్ ప్లేసెస్లో కానీ, ఓపెన్ ఏరియాలో కానీ డ్రింక్ చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా సైలెన్సర్ తీసి నడపడం అట్లాంటి చేస్తే బండి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసుకు సహకరించి అందరూ కూడా నూతన సంవత్సరాన్ని హ్యాపీగా జరుపుకోవాలి. ఎటువంటి అసాంఘిక శక్తులు ఎవరైనా కానీ ఏదైనా చేసినట్టయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవరు కూడా మ్యాక్సిమం 1 గంట వరకు అలా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగడం కానీ అవన్నీ చేయొద్దని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. సర్కులర్ వచ్చింది. రాత్రి 12 వరకు వైన్ షాప్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ 1 వరకు అని ఇప్పుడే సర్కులర్ వచ్చింది. వాళ్ళు 1 o'clock 12 గంటలకైతేనే వాళ్ళు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది పాటించాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అసోసియేషన్ ప్రతినిధులు అజీజ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, కౌన్సిలర్ తమీం హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఉర్దూ భాషాభివృద్ధికి, విద్యార్థుల, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అసోసియేషన్ కార్యక్రమాలను వారు అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా ఉర్దూ భాషాభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ప్రత్యేకంగా క్యాలెండర్ లో ఈ సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలు, ముఖ్య విషయాలను పొందుపరిచారని తెలిపారు. ప్రభుత్వం ఉర్దూ భాషను ద్వితీయ భాషగా గుర్తించారని, అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రజా సేవలలో ఉర్దూ భాషలో వ్రాయాలని కోరారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
లేదు సార్ एक मिनट సార్ ఇంటెన్షన్స్ అనేది తెలంగాణ భాష ఉంటుంది. ఈ భాషలో చాలా మెలోడియస్ వర్డింగ్స్ ఉంటాయి. దీంట్లో మీకు గజల్స్, తర్వాత చాలా చాలా మంచి మంచి హిందీ పాటలు మీరు అన్నీ చూస్తే యూ విల్ ఎంజాయ్ దిస్ లాంగ్వేజ్ వర్డింగ్స్. ఆ భాషకి మేమందరూ ఎంకరేజ్ చేయాలి. ఇది ఇండియన్ భాష, ఇది ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే పెరిగింది. కానీ కొన్ని దుష్టశక్తులు ఇది ఒక న్యారో మైండెడ్తో ఈ భాషకి ఇది చేయాలని చూస్తున్నారు. కానీ ఇది కాదు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది వరల్డ్. దీనికి అందుకోసం ఎవరిబడి యాక్సెప్ట్ దిస్ లాంగ్వేజ్ యాజ్ ఏ లవ్లీ అండ్ మెలోడియస్ లాంగ్వేజ్ అనేది దానికి ఇది ఉంది. తప్పకుండా మనం స్టూడెంట్స్కి, మన టీచర్స్ కష్టపడి వాళ్ళ స్టూడెంట్స్కి మంచి స్టూడెంట్స్గా తయారు చేయాలని. నెక్స్ట్ మన నంద్యాల నుంచి, కర్నూలు డిస్టిక్ నుంచి ఒక సపరేట్ భాగం నంద్యాల డిస్టిక్ అయింది కొత్తగా. ఈ నంద్యాల డిస్టిక్ కూడా అభివృద్ధి జరిగి అన్ని రంగాల్లో మా స్టూడెంట్స్ కూడా ముందుకు పోయి నాట్ ఓన్లీ ఇన్ ది స్టేట్, మన దేశంలోనే మంచి స్టూడెంట్స్ కావాలని మా ఇది రిక్వెస్ట్. మా టీచర్స్ బాగా శ్రద్ధ తీసుకుని కష్టపడాలని క్యాలెండర్ ఇష్యూ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ అపుటా అనే సంస్థ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉర్దూయే కాకుండా మంచి కార్యక్రమాలు స్కూల్ గురించి, స్టూడెంట్ గురించి, ఆయన టీచర్స్ గురించి అన్ని ఏదైనా ఇబ్బంది ఉన్నని, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నని ఈయన సాల్వ్ చేసే ఫస్ట్ ఉంటారు. ఈ అపుటా అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ అయిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా పని పట్టుకుంటే వాళ్ళు అందరూ పని చేస్తారు, వెళ్ళిపోతారు, కానీ ఫాలోఅప్ చేస్తారు. అది వచ్చే వరకు, సాధించే వరకు అది వాళ్ళు వెనుక పడతారు. దానికి నాకు ఎస్పెషల్లీ అపుటా టీంకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మన అన్న నోమాన్ సార్ ఆఫీస్లో ఈ అపుటా క్యాలెండర్ను ఇష్యూ చేస్తున్నారు. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ప్రతి ఒక్కరు ఏదో పేపర్లో లేకపోతే చిన్న స్టిక్కర్లు పెడతారు. ఈసారి వాళ్ళు ఎస్పెషల్గా మన అజీజ్ అండ్ టీము స్టిక్కర్ పెట్టారు పెద్దగా. ఎందుకంటే అది సంవత్సరం అన్నీ ఉండాలి. ఒకవేళ సంవత్సరం దాటిపోయినా కానీ మళ్ళీ ఒక 2 సంవత్సరం ఉంటుంది. అట్టా పర్ఫెక్ట్గా చేసినారు. నేను మళ్ళీ వాళ్ళకి కూడా ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అపుటా టీచర్స్ అసోసియేషన్ వారి తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా మంచి క్యాలెండర్ ఆవిష్కరణ. ఇప్పుడు కొత్తగా వాళ్ళు స్టిక్కర్స్ రూపంలో క్యాలెండర్ ఆవిష్కరణ ఇస్తున్నారు. వాళ్ళందరికీ నేను కంగ్రాచ్యులేషన్స్ తెలుపుకుంటున్నాను. చాలామంది ఆర్గనైజేషన్లను చూసినాము, కానీ అపుటా ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎవరైతే ఉర్దూ నేర్చుకోవాలని ఉన్నారో, ఉర్దూ భాషకి అభివృద్ధి చేయాలనే తపన ఈ అసోసియేషన్కి చాలా ఉంది. సో మరొక్కసారి ఈ అపుటా అసోసియేషన్ వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. అసోసియేషన్ అపుటా యొక్క ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ మన నోమన్ సార్ గారి చేతుల మీదుగా జరగబోతుంది. దానికి మేము చాలా హర్షిస్తున్నాము. लेकिन जो है हम ऐसा जो है एक अलग मुनफर्द जो है कैलेंडर निकालें, ताकि जो है स्कूल में ऐसे ही जो है लगे रहें, साल होने के बाद भी जो है अटके रहें, इसी तरह से जो है चस्पा किया हुआ रहे. तो गुज़िश्ता 2 साल के नीचे जो है हम लोग शेख फातिमा जो अनमोल जो है हीरा है उर्दू का, जिन्होंने तालीमी जो है खिदमत अंजाम दिए, जिनके नाम से ही जो है हर कोई जो है वाकिफ नहीं थे, उनकी तस्वीर को जो है हम 2 साल पहले डाले हमारे कैलेंडर में. इसी तरह जो है लास्ट ईयर जो गैर उर्दूदा यानी गैर मजहब के रहने के बावजूद भी जो है उर्दू की खिदमत में लगे रहे नावलिस्ट मुंशी प्रेमचंद की जो है तस्वीर हमारे कैलेंडर में जो है डाले थे लास्ट ईयर. इस मरतबा आकर कैलेंडर ही की शक्ल व सूरत ही जो है हम बदल दिए. నంద్యాల పట్టణం ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు హెచ్ఐవి చిన్నారులకు సంస్థ సిబ్బందికి యూకే అండ్ యూరప్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పరదేశి అనంతరాజ్ నూతన వస్త్రాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అడ్వకేట్ రామసుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ నాయకుడు దాల్మిల్ అమీర్, కృష్ణయ్య, ఫయాజ్, భాస్కర్, అంబేద్కర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అడ్వకేట్ రామసుబ్బయ్య మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా అనాథ హెచ్ఐవి బాధిత చిన్నారులను హక్కున చేర్చుకొని ఆదరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకుడు లింకన్ సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను దాతలు చేపట్టాలని కోరారు.
సన్ రైజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో ఇక్కడ కూర్చున్న మా పిల్లలు పరివర్తన కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా అనాథ పిల్లలను హక్కున చేర్చుకొని ఈ నంద్యాల ప్రాంతానికి, జిల్లా ప్రాంతానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన అబ్రహాం లింకన్ ఆయనకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జనవరి 1ను పురస్కరించుకొని ఈరోజు సండే స్కూల్ కరెస్పాండెంట్ నా మిత్రుడు, నా తమ్ముడు భాస్కర్ ఈరోజు మరి చీరల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఆ తమ్ముని కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ ప్రముఖ నాయకుడు మా బ్రదరు అమీర్ అన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో ఉన్న పిల్లలకి, స్టాఫ్ అందరికీ అనంతరాజ్ గారి ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి రామ్ సుబ్బయ్య అన్నకి, అమీర్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరూ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని ఈ పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ, ఇక్కడ వచ్చిన బాధితులందరికీ చీరలు, మందులు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణయ్య అన్నకి, అమీర్ అన్నకి, రామ్ సుబ్బయ్య అన్నకి, అతిథులందరికీ మరి హ్యూమన్ రైట్స్ ఫయాజ్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు మా పిల్లలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ సన్ రైజ్ స్కూల్ తరఫున మా ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థులతో కలిసి ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఫయాజ్ అన్న గారు, అమీర్ బాషా గారు, తర్వాత రామ్ సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అంబేద్కర్ గారు వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్ మా స్కూల్ తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న డీఎస్పీ. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పరివర్తన లైఫ్ సెంటర్ నందు హెచ్ఐవి బాధిత చిన్నారులకు నూతన వస్త్రాల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.